మళ్ళీ ఫుడ్ ఆర్డర్ పెట్టి ఇద్దరం కలిసి భోజనం చేసే వరకు నన్ను వదలనే లేదు. నేనలిగిన ఆ చిన్న అలకకే బావ నా కోసం అంత చేశాడంటే ఇప్పుడు మీరు నా మీద చేయి చేసుకున్న విషయం గాని బావతో చెప్పానంటే మరి ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఒసే సైకో, ఏం ఆట ఆడుతుండావే? అత్తయ్యా, ప్రియాకేదైనా ఇబ్బంది జరిగితే ఇంటి నుంచి వెళ్లిపోయి వేరే కాపురం పెడతానని మీకు వార్నింగ్ ఇచ్చిన బావా నన్ను మీరు కొట్టిన సంగతి తెలిస్తే ఇంకా అన్నంత పని చేయకుండా ఎలా ఉంటాడు? ఎవరో సంబంధం లేని మనుషుల గురించి ప్రియని ఇంట్లో ఎవ్వరూ ఒక్క మాట అన్నా నేను భరించలేను. ఈ మాట నేను చెప్పిన తర్వాత కూడా ఇదే రిపీట్ అయితే ప్రియాని తీసుకొని నేను ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోతాను. ఒసే పాపిష్టిదానా, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? తల్లి బిడ్డని వేరు చేయటానికా ఈ ఇంట్లో అడుగుపెట్టింది? అయ్యో, ఈ విషయం బావతో చెప్తే అని అన్నాను కాని చెప్తాను అని అనలేదు కదమ్మమ్మా. అత్తయ్య, కంగారు పడకండి. నాకు బోల్డన్ని కలలున్నాయి. అవన్నీ సాకారం చేసుకోవాలి కదా. బావకి నాకు మీ ఆశీర్వాదంతో పెళ్ళవ్వాలి. మా కాపురాన్ని చూస్తూ మీరెంతో మురిసిపోవాలి. మాకు పుట్టిన పిల్లల్ని మీకిష్టం లేకపోయినా ఆడించాలి, లాలించాలి. ఈ ఇంటి వారసత్వాన్ని నేను కన్న నా పిల్లలతో నెక్స్ట్ జనరేషన్గా కంటిన్యూ అవ్వాలి.